విద్యార్థులందరికీ స్వాగతం. గత తరగతిలో మనం గంగా శంతనుల కథ 1వ భాగం చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ భాగం చెప్పుకుంటాం. 1వ భాగంలో గంగాదేవి మహాభిషుణ్ణి వెతుకుతూ భూలోకం వస్తున్నదని, ఆమె వస్తున్నప్పుడు దారిలో ఆమెకు ఏదో కనబడ్డదని, ఏదో జరిగిందని, ఏం జరిగిందో తర్వాత తరగతిలో చూద్దామని చెప్పుకున్నాం. మరి ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. అనిమిషలోక వియోగంబున దుఃఖితులై వశిష్ఠ మునివరు శాపంబున వచ్చువారి వశువుల నెనమండ్రంగాంచి గంగా ఎంతయు ప్రీతిన్. గంగాదేవికి కనబడ్డది ఏంటంటే, వశిష్ఠ మహర్షి శాపం చేత దేవలోకం నుండి వెలివేయబడి వస్తున్న వశువులు కనపడ్డారు. ఎంతమంది వాళ్ళు? 8 మంది వశువులు, అష్టవశువులు. వాళ్ళు అన్నదమ్ములు, అందుకే అష్టవశువులు అని అంటారు. కనబడితే గంగాదేవికి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం పరాయి దేశంలో ఉన్నప్పుడు ఎవరో మన గ్రామం వాళ్ళో, జిల్లా వాళ్ళో, రాష్ట్రం వాళ్ళో, దేశం వాళ్ళో కనబడితే చాలా సంతోషపడతాం కదా. అలా ఆమెకు కూడా తన దేవలోకం వాళ్ళు కనబడడం వల్ల చాలా సంతోషమై ఇలా అడుగుతున్నది. ద్యుతిదరిగి నిజ నియోగచ్యుతి బొందను మీకు ఒండు చోటికి నరుగన్ గతమేమి. అయ్యా, మీరు ఇలా తేజోవిహీనులై మీ పదవులు కోల్పోయి పరాయి చోటికి పోతున్నారు, అందుకు కారణం ఏమిటి అనినా విని ఆ అతివకు సురనదికి ఇట్టుల అనిరి ఆ వసువులు గంగాదేవితో ఎలాగని అంటున్నారు. ఏము అంటే మేము వశిష్ఠమునివరు శాపంబునం చేసి మమ్మల్ని వశిష్ఠమునివరుడు శపించడం వల్ల మర్త్యలోకంబునందు మానవలోకంలో ఎయ్యేనియు ఒక్క పుణ్యవతి అయిన స్త్రీ యందు జన్మింపబోయదము. మానవలోకంలో ఎవరైనా ఒక్క పుణ్యవతి అయిన స్త్రీ గర్భంలో బిడ్డలుగా పుట్టాలని పోతున్నాము అని దుఃఖించారంటే ఎందుకు? మరి దేవలోకంలో ఉన్నవాళ్ళు మానవలోకంలో మానవ గర్భంలో పుట్టమని శపిస్తే బాధపడతారు. కాబట్టి వాళ్ళు బాధపడి తమ శాప ప్రకారంబు గంగాదేవికి ఎరింగించి తమకు శాపం ఎలా కలిగిందో, వశిష్ఠ మహర్షి తమని ఎందుకు శపించాడో ఆ కారణమంతా చెప్పి ఇంకా అంటున్నారు ఏమని, ఏము ఒండు చోట జన్మింప నూపము. మేము ఇతరుల గర్భాల్లో పుట్టలేము, మా వల్ల కాదు. నీ యంద పుట్టెదము, నీ గర్భంలో మాత్రమే పుడతాము అని అన్నారు. ఇంకా ఏమంటున్నారు, మరి మహాభిషుండు ప్రతీపునకు శంతనుండై పుట్టెడుగావునా వానికి నీకును సమాగమంబగు మా జన్మంబునకు నిమిత్తంబు ఆతండయగు అనిన విని గంగ సంతసిల్లి ఇట్లనియే. వాళ్ళు ఏమన్నారంటే, గంగాదేవి యొక్క బలహీనతని వాళ్ళు పసిగట్టారు. అమ్మా గంగాదేవి, నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో ఆ మహాభిషుడు ప్రతీప మహారాజు కొడుగ్గా శంతనుడై పుడతాడు. ఆ శంతనుడికి నీకు సంబంధం కుదురుతుంది. కాబట్టి మేము నీ గర్భంలో పుట్టడానికి ఆ శంతనుడే, ఆ మహాభిషుడే కారణమవుతాడు అని చెప్పారు.
చెప్తే గంగాదేవి సంబరపడిపోయింది. సంబరపడిపోయి ఇలా అన్నది, నాకు అభిమతంబు నిట్టిదా, నా ఇష్టం కూడా అదే, మీకును ఉపకారమగు, అలా జరిగితే దానివల్ల మీకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. సమీహిత బుద్ధిని చేకుని చేసేదా, ఈ పనిని నేను ఎంతో ఇష్టంగా చేస్తాను. మీరలు అశోక స్థితి నుండు, మీరు బాధపడవద్దు, బాధపడకుండా ఉండండి అనుచు సురనది కరుణన్, గంగాదేవి ఎంతో కరుణతోటి వాళ్ళతో అని అన్నది. వసువులకు మనఃప్రియంబుగా పలికిన విని గంగాదేవి వాళ్ళకి మనస్సులు సంతోషపడేటట్లు చెప్పింది. చెప్పితే వాళ్ళు ఆ మాటలు విన్నారు. విని వాళ్ళు కూడా వారును గంగ అనుగ్రహంబు వడసి, గంగాదేవి అనుమతి తీసుకున్నారు. తీసుకుని నీవు మాకునుపకారంబు చేయనోపుదేని, అమ్మా నీవు ఇంకా మాకు సహాయం చేయగలిగితే గనక, ఏము నీకు క్రమక్రమమున మేము ఒకరి తర్వాత ఒకరు నీ కడుపులో పుట్టినప్పుడే మమ్ము నీళ్ల వైచుచు, మమ్మల్ని నీళ్ళలో వేసేయాలి, నువ్వు వేసేసి మర్త్యలోకమున ఉండకుండునట్లుగా చేయునది, మానవలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా చేయాలి. మాకు వశిష్ఠ మహాముని అనుజ్ఞయు నిట్టిదా, ఒకవేళ పుట్టిన వాళ్ళని వెంటనే స్వర్గానికి పంపిస్తే మమ్మల్ని శపించిన వశిష్ఠ మహర్షి కోప్పడతాడేమో అని చెప్పి నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ విధంగా ఆయనే మాకు అనుమతి ఇచ్చాడు అని వాళ్ళు అన్నారు. అనిన గంగయు అట్లా చేయదు, ఓహో అలాగే చేస్తానని చెప్పి ఆమె అన్నది. ఇంకా ఏమన్నది, మరి మీరెల్లా స్వర్గతులైనా, మీరందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోతే నాకు ఒక్క కొడుకు దీర్ఘాయుష్మంతుడై ఉండెడు విధంబు ఎట్లు అనినా, మరి నాతో మీలో ఒక్కడైనా తోడుగా ఉండాలి కదా, అది ఎలా జరుగుతుంది అని చెప్పి ఆమె అడిగితే దానికి వసువులు ఇట్లనిది. ఆమెకు సమాధానంగా అష్టవసువులు ఎలాగని అన్నారు, మాయందు ఒక్కొక్కళ్ళ తురీయాంశము దాల్చి శుభచరిత్రుండై దీర్ఘాయుష్యుండు అష్టమ వసువు ఆయతభుజుడు ఉండు నీకు ఆత్మోద్భవుడై, అమ్మా మాలో ఒక్కొక్కరిలో 4వ అంశం దాల్చి శుభచరిత్రుడైన దీర్ఘాయుష్మంతుడైన అష్టమ వసువు పుడతాడు. వాడు ఆజానుబాహుడు, వాడు నీకు కుమారుడై నీతో పాటు భూలోకంలో చాలా కాలం పాటు ఉంటాడు అని ఇట్లు గంగా వసువులు ఒండరులు సమయంబు చేసుకుని చెనిరి. ఆ విధంగా గంగాదేవి అష్టవసువులు ఒకరికొకరు సమయం చేసుకున్నారు, అంటే ఒప్పందం చేసుకుని పోతే అంత ఇక్కడ. మరి ఇక్కడ భూలోకంలో కొన్ని సంఘటనలు దృశ్యాలు జరుగుతున్నాయి. అవి ఏమిటి అంటే, వీరుడు ప్రతీపుడు అఖిలక్ష్మారాజ్య సుఖముల తనిసి మానుగా గంగా తీరమున తపము సేయుచు భారతకులుడుండే ధర్మపరుడై నిష్టన్. భరతవంశంలో పుట్టిన వీరుడైన ప్రతీపుడు సర్వ సామ్రాజ్యాన్ని ఎన్నో ఏళ్లపాటు పరిపాలించాడు, సర్వసుఖాలని అనుభవించి తృప్తిపడి గంగానది తీరంలోకి వచ్చి చల్లగా నిష్ఠతోటి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇట్లు యమనియమ వ్రతపరాయణుండై ఉన్నవానికి ప్రత్యక్షంబై యొక్కనాడు. ఆ విధంగా అంతర్ నియంత్రణతోటి బాహ్య నియంత్రణతోటి ప్రతీప మహారాజు నిష్ఠగా తపస్సు చేసుకుంటూ ఉంటే
ఒకరోజు గంగాదేవి అతని ముందర ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఏం జరిగిందో చూద్దాం. గంగ నిజాంగ దీప్తులెసగన్ చనుదెంచి లతాంగి సంతతోత్తుంగ పయోధర ద్వితయ తోయ రుహానన చారునేత్ర దివ్యాంగనయై ప్రతీప వసుధాదిపు శాల విశాల దక్షిణోత్సంగమునందు మన్మత వశంబున నుండే కరంబు లీలతోన్. గంగాదేవి తన దేహకాంతుల్ని వెదజల్లుతూ సన్నని శరీరంతో నడిచి వస్తూ ఉంది కాబట్టి, లేదా పరిగెడుతూ వస్తూ ఉంది కాబట్టి ఆమె వక్షస్థలం ఎగిసిపడుతూ ఉన్నది. తోయరుహాన అందమైన మొహము కలిగినది. చారునేత్ర అందమైన కన్నులు కలిగినది. తామర పువ్వు వలె అందమైన ముఖం కలిగినది. అందమైన నేత్రాలు కలిగినది ఆయన గంగాదేవి దివ్యాంగనయై ఒక దివ్య స్త్రీ రూపం ధరించి వచ్చింది. అక్కడికి వచ్చి ప్రతీప వసుధాదిపు శాల విశాల దక్షిణోత్సంగమునందు ప్రతీప మహారాజు యొక్క విశాలమైన భవనం లాంటి విశాలమైన వడిలో మన్మత వశంబున నుండే కరంబులీలతోన్ పోయి ఆయన వడిలో కూర్చున్నది. ఎలా కూర్చున్నది? మన్మత వశంబున కామవాంఛలతోటి శృంగార కోరికలతోటి తన వశం తప్పిపోయి ఆమె ప్రదీప మహారాజు ఒడిలో కూర్చుని ఉన్నది కామపరవశయై. ప్రతీపుండును దానించూచి, ప్రతీప మహారాజు తపస్సు చేసుకుంటున్నవాడు ఎవరో ఒక మనిషి వచ్చి తన ఒడిలో కూర్చుంటే అదిరిపడి కళ్ళు తెరిచాడు. చూచి అచ్చెరువంది ఆశ్చర్యపడ్డాడు. మరి ఆశ్చర్యపడరా? ఎక్కడో గంగా నది తీరంలో చల్లని ఇసుక తిన్నెల మీద ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న వాడి ఒడిలోకి ఒక అందమైన ఆడపిల్ల వచ్చి కూర్చుంటే ఆశ్చర్యం కదా? మరి ఆశ్చర్యం అయింది. ఆయన ఆశ్చర్యపడ్డాడు. పడి నీవు ఎందులో దానవు? అమ్మాయి, ఏ ఊరు నీది? ఇట్లేల నా కురువెక్కితి ఈ విధంగా వచ్చి నా తొడ మీద ఎందుకు కూర్చున్నావు అనినా? అది ఇట్లనే అని అంటే ఆమె ఇలాగని అంటున్నది. ఎలాగని ఏను జహ్ను కన్య ఇంద్ర సమాన. ఇంద్రుని లాంటి అందమైన వాడా ఓ ప్రతీప మహారాజా బుట్టలో వేస్తూ ఉంది ఆయన్ని అందగాడా అని పొగిడి. నేను ఎవరో అనుకోవద్దు, ఆ జహ్ను మహర్షి అంతటి వాడి కూతుర్ని. నీ సద్గుణావలలకు సంతసిల్లి భానుతేజ సూర్యకాంతి లాంటి కాంతివంతమైన శరీరం కలిగిన వాడా, నీ శుభలక్షణాలని నీ సుగుణాలని నేను విని సంతోషపడి నీకు భార్యగా వచ్చితే, దట్స్ ఆల్, నీకు భార్యగా వచ్చేసాను. ఇష్టమున పరిగ్రహింపు నన్ను. నేను నీకు భార్యగా వచ్చాను, నన్ను నువ్వు ఇష్టంగా స్వీకరించు అని చెప్పి అన్నది. చూడండి ఆమె ఆత్మవిశ్వాసం ఎంత బలీయంగా ఉందో. అంటే ఆయన ఇంకా కాదనడు నన్ను అని చెప్పి, నీకు భార్యగా వచ్చేసానని చెప్పి నన్ను స్వీకరించు అని ఆమె అడిగితే అనినా ప్రతీపుండు ఇట్లనియే. ఆమెతో ప్రతీప మహారాజు ఇలా అంటున్నాడు. ఏమని? అంబురుహానన, ఓ పద్మం వంటి అందమైన కన్నులు కలిగిన అమ్మాయి, అగ్నిసాక్షికంబున పరిణీత అయిన సతిన్ పొల్పుగ నొక్కత గాని అన్యలన్ మనమున నేనయుంతలంపా. మాణిని ఇట్టి జితాత్ము నన్ను ఇట్లని పలుకంగా నీకు నగునే అన్యుల పలికిన ఎట్ల బేలవై. ఓ అమ్మాయి, నేను అగ్నిసాక్షిగా పెళ్ళాడిన నా భార్యను ఒక్కదాన్ని తప్ప అన్యలన్ ఇతర స్త్రీలను, పరాయి స్త్రీలను
మనస్సులో కూడా భావించుకోను, ఊహించుకోను. మానిని, ఓ మానవతి, ఇక్కడ చురక వేస్తున్నాడు ప్రతి మహారాజు. నీకు మానం లేదని దాని అర్థం. మానిని, ఓ మానవతి, ఇట్టి జితాత్మను, ఆ విధంగా కోరికలను జయించిన నన్ను ఇట్లని పలుకంగా నీకు అనుకునే. ఈ విధంగా చిన్నపాటి కోరికలు నాకు ఆశ పెట్టడం నీకు తగునా? నన్ను ఇలా అడగడం నీకు తగునా? అన్యుల పలికినట్ల వేలవై వీణ్ణో అన్నో అడిగినట్లు నన్ను, నా అంతటి జితాత్ముని, మనస్సును జయించిన వాణ్ణి ఇలాగని అడగడం సరి అవుతుందా? కాదు అని అన్నాడు. అని మరి ఇంకా అంటున్నాడు. ఏమని? మరి అదియునుగాక, అంతేకాకుండా నువ్వు స్త్రీ భాగంబైన డాపలి కురువెక్కుగా. స్త్రీ అంటే పురుషుని యొక్క ఎడమ తొడపైన కూర్చోవాలి. కానీ నువ్వేం చేశావు? పురుష భాగం పైన, పుత్రారోహణ యోగ్యం పైన నా వలపలి కురువెక్కితి. పురుష భాగం కొడుకు కూర్చోదగినది అయినటువంటి నా కుడి తొడ మీద కూర్చున్నావు. కాబట్టి నా పుత్రునికి భార్య వగుము, నా కుమారునికి భార్యవు కాపో, నా కుమారుణ్ణి పెళ్లి చేసుకోపో అని అన్నాడు. అంటే అదియును అట్లా చేయుదునని అదృశ్య అయ్యే. ఆమె కూడా అలాగే నువ్వు చెప్పినట్లే చేస్తానని చెప్పి అదృశ్యమైపోయింది. అప్పుడు ప్రతి మహారాజు కూడా పుత్రార్థి అయి, పుత్రుడు కావాలి, పుత్ర సంతానం కావాలి అని సకల తీర్థంబులయందు సునందాదేవియున్ తాను వేద విహిత వ్రతంబులు సలుపుచు పెద్ద కాలంబు తపంబు చేసిన. తనకు పుత్రుడు కావాలనే ఉద్దేశంతో, కోరికతోటి ఆయన తన భార్య అయిన సునందాదేవితో పాటు అనేక తీర్థయాత్రలు చేశాడు. వేద విహితమైన కార్యాలెన్నో చేశాడు. యజ్ఞయాగాదులు చేశాడు. చేసి చాలా కాలం పాటు తపస్సు చేశాడు. చేస్తే ఏం జరిగింది? అధిక పుణ్యమూర్తులైన ఇరువురకు, మిక్కిలి పుణ్యాత్ములైన ఆ సునందాదేవి ప్రతీప మహారాజులకు అమరనిభుడు, దేవతల వలె కాంతిమంతుడు, కౌరవాన్వయంబు వెలుంగుచుండ పుట్టే, కౌరవ కులం మెరిసిపోయేటట్లు పుట్టాడు, వీరాగ్రగణ్యుడు, వీరుల్లోకెల్లా వీరుడు, సంతత అర్థదాయి, నిరంతరం శుభాలు కలిగించేవాడు, నిరంతరం సంపదల్ని కలిగించేవాడు ఎవరు? శంతనుడు పుట్టాడు. ఆ ప్రతీప మహారాజుకి, సునందాదేవికి దేవతల వలె కాంతిమంతుడు, వీరుల్లోకెల్లా వీరుడు, నిత్యం సంపదల్ని శుభాలని కలిగించేవాడు అయినటువంటి శంతనుడు పుట్టాడు. పుట్టితే ఇట్లు దయించి ఆయన ఆ విధంగా వాళ్ళ కొడుగ్గా పుట్టి పెరిగి సంప్రాప్త యవ్వనుండైన ఆయనకి యవ్వనం వచ్చింది, యువకుడయ్యాడు. అలాంటి కొడుకును చూచి, ఆ కొడుకైన శంతనుని చూసి ప్రతి మహారాజు తనకు అక్షయ పుణ్యలోకంబులు కలిగినని సంతసించి, ఇక నాకు భయపడాల్సిన పని లేదు, నాకు తలకరువు పెట్టి పుణ్యలోకాల్ని ప్రసాదించే కొడుకు పుట్టాడని చెప్పి సంతోషపడి సకల రాజ్యభార ధౌర్యేయుగా అభిషిక్తం చేసి కొడుకునకిట్లనియే సర్వ సామ్రాజ్యానికి సామ్రాట్టుగా, మహారాజుగా శంతనుడికి పట్టాభిషేకం చేశాడు ప్రతీపుడు. చేసి తన కొడుకైన శంతనునితో ఇలాగని అన్నాడు. ఏమని? తను మధ్య సన్నని నడుము కలిగినది,
తాను ఒక్క కన్య, ఒక అమ్మాయి సుర నదీ తటమున నన్ను గనిన దేవతా నది అయిన గంగానది తీరంలో నాకు కనిపించి ఆ కన్యక చూచి, నేను ఆ అమ్మాయిని చూసి, నీవు ఇట్టి కమనీయ రూపవు వనరనాసుతునకు భార్యవగుము అన్నన్ వడబడి ఈయకునియే. ఆ అమ్మాయిని నేను చూసి, అమ్మాయి చాలా అందంగా ఉన్నావు, మరి నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడిగితే ఆ అమ్మాయి చాలా సంతోషంగా ఒప్పుకున్నది. కావున దాని తగ వివాహమగము నెయ్యమునను. కాబట్టి నువ్వు ఆ అమ్మాయిని ఎంచక్క పెళ్లి చేసుకో, స్నేహంతో ఆ అమ్మాయిని చేరదీసి పెళ్లి చేసుకో అని చెప్పాడు. ఇంకా చెబుతున్నాడు ఏమని, మరి ఆ కోమలి కులగోత్ర నామంబులడుగక నువ్వేం చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ అమ్మాయి యొక్క కులం ఏదో అడగకూడదు, గోత్రం ఏదో అడగకూడదు, చివరికి ఆ అమ్మాయి పేరు కూడా అడగకుండా దాని ఇష్టము సలుపుము. ఆ అమ్మాయికి ఇష్టమైంది ఏదో అది చెయ్యి. అమ్మాయికి ఇష్టమైంది ఏది? శంతనుడిని పెళ్లి చేసుకోవడం. కాబట్టి ఆ అమ్మాయికి ఇష్టమైన పని చెయ్యని కొడుకును పంచి కొడుకైన శంతనుడిని ఆజ్ఞాపించాడు ప్రతి మహారాజు. ప్రతీపుడు తపోవనంబునకున్ జనియే. మరి పుత్రుడైన శంతనుడికి రాజ్య పట్టాభిషేకం చేసి నువ్వు పలానా అమ్మాయిని పెళ్ళాడు అని ఆజ్ఞాపించి ఆయన ఎంచక్క తపస్సు చేసుకోవడానికి తపోవనానికి వెళ్ళిపోతే ఇక్కడ ఏం జరిగింది? శంతనుండు రాజ్యంబు సేయుచు, శంతన మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒకనాడు ఏం జరిగింది? మహాధనుర్ధరుడై మృగయా వినోదంబుల తగిలి ఒక గొప్ప ధనస్సు తీసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు వేటాడాలనే బలీయమైన కోరిక కలిగింది. ఒక్కరుండును వనంబులో క్రుమ్మురువాడు, ఒక్కడే వనంలో తిరుగుతూ ఉన్నాడు, అడవిలో తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని తోడు తీసుకెళ్ళలేదు. అనిలాలోల కల్లోల మాలాస్పాలన సముచ్చల జలకనాసార శిశిరంబగుచున్న గంగా పులిన తలంబున. మరి అక్కడ గంగా నది పారుతూ ఉంది, నిబ్బరంగా నిండుగా పారుతూ ఉంది. ఆ గంగా నదిలో నుండి తరంగాలు వచ్చి నది ఒడ్డున ఇసుకను కొడుతున్నాయి. మరి అక్కడ చల్లని గాలి కూడా వీస్తున్నది. గంగానది తరంగాలతో తడిసిన ఇసుక తిన్నెల మీద చల్లని గాలి వీస్తుంటే ఇంకా ఆ స్థలమంతా కూడా మరింత చల్లగా ఉన్నది. ఎంత చల్లగా ఉన్నదంటే శీతాకాలంలో కంటే చాలా చల్లగా ఉన్నది. అలాంటి ఇసుక తిన్నెల మీద తరళాయతలోచన అత్యురుకుచ తేజోభిరామ ఉత్తమ దివ్యాంబర మాల్య మణిమయాలంకరణోజ్వల వేష నొక్క కన్యక గనియన్. అలా తిరుగుతూ ఉన్నవాడు గంగానది తీరంలో చల్లని ప్రదేశంలో ఒక అమ్మాయిని చూశాడు. ఎలాంటి అమ్మాయిని? తరళాయతలోచన, చలిస్తున్న కన్నులు. అది ఎలాంటి కన్నులు? ఆయతమైన విశాలమైన కన్నులు. ఆ విశాలమైన కన్నులు కూడా స్థిరంగా లేవు, కదులుతూ ఉన్నాయి, చాపల్యంతో ఉన్నాయి. అలాంటి కన్నులు కలిగిన దాన్ని, అత్యురుకుచ పెద్ద వక్షస్థలం కలిగిన దాన్ని, తేజోభిరామ తేజస్సు చేత చాలా ముగ్ధ మనోహరంగా ఉన్నదాన్ని, ఉత్తమ దివ్యాంబర మాల్య మణిమయ అలంకరణోజ్వల వేష ఉత్తమమైన దివ్యమైన బట్టలు కట్టుకున్నది, మాలలు వేసుకున్నది, మణిమయమైన అలంకరణ చేత ఉజ్వలంగా మెరిసిపోతున్నది. అలాంటి మెరిసిపోతున్న ఒక్క కన్యక గనియన్, ఆనొక అమ్మాయిని చూశాడు. ఎవరు? శంతనుడు. చూసి వనకన్యయో
ధనుజకన్యయో భుజగేంద్రకన్యయో అనిమిషకన్యయో ఇది వియచ్చరకన్యయో అపూర్వము ఈ వనమున కిట్టుల ఏకతమవచ్చునే మానవ కన్య అంచు అయ్యనగుడు దాని చిత్తమున ఆదట ఓవక చూచ ప్రీతితోన్ ఆశ్చర్యం కలిగింది. అలాంటి నట్ట నడడివిలో గంగానది తీరంలో ఒక మానవ కన్య ఉండడం అసంభవం. కాబట్టి ఈయన సందేహపడ్డాడు. ఏమని సందేహపడ్డాడు? వనకన్యయో, ఈ వనమే కన్య అయిందేమో, వనలక్ష్మి ఏమో. ధనుజ కన్యయో, దానవ కన్య ఏమో. భుజగేంద్ర కన్యయో, పాతాళం నుండి వచ్చిన భుజగ కన్య ఏమో, నాగకన్య ఏమో. అనిమిష కన్యయో, లేదా ఆ దేవలోకము నుండి వచ్చిన దేవకన్య ఏమో. వియచ్చర కన్యకయో, లేదా అప్సర కన్య ఏమో. అపూర్వం. ఇది ఇక్కడ ఎలా జరగడం, ఇలాంటి దృశ్యం కనపడటం, ఒక అమ్మాయి కనపడటం చాలా అపూర్వం. ఈ వనమునకు ఇట్టుల ఏకతమ వచ్చునే మానవ కన్య. ఒకవేళ ఈమె మానవ కన్య అయితే ఈ వనానికి, ఇంత అడవిలోకి ఒంటరిగా వస్తుందా? రాలేదు అని అయ్యనగుడు, ఆ పాపరహితుడైన శంతనుడు దాని చిత్తమున నాదట ఓవక చూచ ప్రీతితున్, ఆమెను మనస్సులో ముచ్చటపడి తనివి తీరకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. అందమైన అమ్మాయి కనపడితే ఎవరైనా అలాగే చూస్తూ ఉండిపోతారు కదా. మరి మనవాడు కూడా అలాగే చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ ఉంటే అదియు మహీపతి రూప యౌవన సౌందర్య విలాసంబుల కూటుబడి మహానురాగంబున వానిన చూచుచున్నంత. ఆ అమ్మాయి కూడా ఆ రాజు యొక్క రూపం, యౌవనం, అందం, విలాసం ఇవన్నీ చూసి ఓటుపడి ఓడిపోయింది. టపీమని కింద పడిపోయింది. మహానురాగంబున వానిన చూచుచున్నంత, ఎంతో ఇష్టంతో, ప్రేమతోటి ఆ అబ్బాయినే చూస్తూ ఉండిపోయింది. ఉంటే ఇరువురు నుండురువుల కడు సురుచిరముగా చూచు వాడి చూట్కులు తనకు శరములగా గొని ఏసను మరుడై ఇరువుర మనోభిమాన చ్యుతిగన్. మరి ఒక అమ్మాయి ఒక అబ్బాయి తదేకంగా పరవశులైపోయి చూస్తూ ఉంటే మనవాడు ఊరికే ఉంటాడా? ఎవరు మనవాడు? మన్మథుడు. ఎక్కడ ఎవరు ప్రేమ చూపులు చూసుకుంటున్న మనవాడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఏం చేశాడు? ఇరువురు నుండురువుల కడు సురచిరముగా చూచు వాడి చూట్కులు. ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఎంతో అందంగా చూసుకుంటున్న ఆ చూపులనే తనకు శరములుగా కొని తన బాణాలుగా తీసుకున్నాడు. అమ్మాయి అబ్బాయి యొక్క చూపులనే బాణాలుగా తీసుకుని ఏసను మరుడు, మన్మధుడు వేశాడు. ఇరువుర మనోభిమాన చ్యుతిగన్, ఆ ఇద్దరి యొక్క మనోభిమానాలు తొలగిపోయేటట్లు బాణాలతో కొట్టాడు. మనస్సుకి అభిమానం ఉంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఏ అమ్మాయి ఏ అబ్బాయితో చెప్పదు. అలాగే అబ్బాయి కూడా అమ్మాయితో చెప్పడు. అక్కడ అభిమానం పోవాలి, ఆత్మగౌరవం పోవాలి, అహం అనేది పోవాలి. ఆ రెండు పోయి ఇద్దరు ఒకటి అయ్యేటట్లు ఆయన వాళ్ళ చూపుల్ని బాణాలుగా తీసుకొని కొట్టాడు. కొడితే శంతనుండు దానిని చూచి, శంతన మహారాజు అమ్మాయిని చూశాడు. చూసి, నీవెందుల దానవు అమ్మాయి, ఏ ఊరు మీది, ఇట్లేలా ఏకతంబ ఉన్నదానవు, ఈ విధంగా ఎందుకు ఒంటరిగా అడవిలో ఉన్నావు అని అడుగనోడి అని అడగాలనుకున్నాడు, కానీ అడగలేకపోయాడు. ఎందుకంటే ఏ పురుషుడు కూడా కొత్త స్త్రీని పలకరించాలంటే ధైర్యం చేయలేడు.
మిన్నకయున్న గమ్మున చూస్తూ ఉండిపోయాడు. ఆ తండు తనయందు దృఢానురాగుండగుట ఎరింగి అది ఇట్లనియే, వీడు నాకు పడిపోయాడు అని చెప్పి ఆ అమ్మాయి తెలుసుకున్నది. తెలుసుకుని వాణ్ణి పులకరించింది. ఇలాగని అన్నది. అమ్మాయే ధైర్యం చేయాలి మాట్లాడాలంటే. మరి భూనాథ, నీకు భార్యంగా నన్ను పరిగ్రహింప కడుకొని ఇష్టంబేని. ఓ రాజా, చూస్తూ ఉంటే, నీ చూపుల్ని గమనిస్తూ ఉంటే నన్ను పెళ్ళాడాలని అనుకుంటున్నట్లు ఉన్నది. ఆయన మనసులో ఉన్నది ఈమె చెప్పేస్తున్నది. మరి అలా నువ్వు నన్ను పెళ్ళాడాలి అంటే సమయంబు సేయము, నాకు ఒక మాట ఇవ్వు, ఒప్పందం చెయ్యి, ప్రతిజ్ఞ చెయ్యి. మానుగా నాకిష్టమైన మార్గమున ప్రీతిన్, నాకిష్టమైన ఒక నిబంధన పెడతాను, నువ్వు ప్రమాణం చేయాలి, మాట ఇవ్వాలి. అది ఎట్లంటే అని, మరి నేను పెట్టే నిబంధన ఏమిటి అంటే, ఏను ఎద్ది చేసినను, నేను ఏం చేసినా సరే మన సంసార జీవితంలో దానికి నొడంబడి వారింపకుండను నువ్వు దానికి ఒప్పుకోవాలి. నేను చేసే పనికి నువ్వు అడ్డు చెప్పకూడదు. నన్ను మా అప్రియంబులు పలుకుకయుండను వలయు, నువ్వు నన్ను అప్రియాలు పలకకూడదు, తిట్టరాదు, కొట్టరాదు. అట్లయినా నీకు భార్యనై అభిమత సుఖంబులు ఒనరింతు, అలాగైతే నీకు నేను భార్యనై నీ ఇష్టమైన కోరికలు తీరుస్తాను. అటుగాక నీవెప్పుడేని నన్ను అప్రియంబులు పలుకుదు, అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే నన్ను అప్రియమైన మాటలు మాట్లాడతావో, అప్రియాలు పలుకుతావో, అప్పుడు నిన్ను పాసిపోదు, వెంటనే అట్ ది పాయింట్, ఆ క్షణంలోనే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అనిన శంతనుండు ఒడంబడి దానిని పరిగ్రహించే. శంతన మహారాజు చేసేది ఏమీ లేక, తాను పెట్టే నిబంధనలు అసలు లేక, ఆమె చెప్పిన వాటన్నిటికీ తల ఊచి మూకొట్టి ఆమెను భార్యగా తీసుకున్నాడు, పరిగ్రహించాడు. గంగయు మనుష్య స్త్రీ రూపధారిణి అయి వానికి ఇష్టోపభోగంబులు సలుపుచుండే. గంగాదేవి కూడా ఒక మనిషి స్త్రీ రూపం ధరించి శంతనుడికి ఇష్టమైన కోరికలన్నీ తీరుస్తూ ఉంటే అంతా అప్పుడు ఏమో జరిగింది. మరి ఏమి జరిగిందో తరువాత తరగతిలో మనం చెప్పుకుందాం. అంతవరకు సస్పెన్స్, అంతవరకు వేచి ఉండండి, చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు. నమస్తే.